హలో మై డియర్ జాబ్ సీకర్స్. ఈరోజు వీడియోలో మనం ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ఎలా చేయాలి, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్కి ఉన్నటువంటి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకుని మనం మన ప్రొఫెషనల్ నెట్వర్క్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలనేది చూద్దాం. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కనెక్ట్. ఈ కనెక్ట్ అనేటువంటి ఫస్ట్ స్టెప్లో మనము ఏ ఆడియన్స్ని, అంటే ఏ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ తోటి మనం రిలేషన్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నామో ఆ పర్సన్ని మనం ఐడెంటిఫై చేసుకుని అతన్ని రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ ఉండాలి. లైక్ ఆన్లైన్ ఈవెంట్స్ ద్వారా కానీ ఆఫ్లైన్ ఈవెంట్స్ ద్వారా కానీ మన కొత్త వ్యక్తులతోటి మనం ఎప్పటికప్పుడు మన నెట్వర్కింగ్ చేసుకుంటూ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ లింక్డ్ఇన్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని గ్రూప్స్ ఉంటాయి, టెక్నాలజీ రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్లో మనం యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎంగేజ్మెంట్. మనం ఎవరితో అయితే కనెక్ట్ అవ్వాలి, ఎవరి దగ్గర నుంచి అయితే మనం హెల్ప్ తీసుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళతోటి మనం రెగ్యులర్ ఇంటరాక్షన్స్ అనేవి చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా మనం రిలేషన్షిప్ నర్చరింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఫర్ దట్ ఏంటి అంటే లైక్ మనము వాళ్ళు ఏవైతే లింక్డ్ఇన్లో పోస్టింగ్స్ చేస్తున్నారో, రెలవెంట్ పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఎంగేజ్ అవ్వడము, మీ ఒపీనియన్స్ని షేర్ చేయడము, సో ఇవన్నీ చేయాలి. అండ్ ఫైనల్లీ లివరేజ్. సో ఈ ఆప్షన్లో ఏంటి అంటే లైక్ యూ కెన్ ఆస్క్ ఫర్ గైడెన్స్, యూ కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్, యూ కెన్ ఆస్క్ ఫర్ కొలాబరేషన్. సో దట్ ఏంటి అంటే మీ రిలేషన్షిప్ అనేది ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ. థ్యాంక్ యూ.